హాయ్ ఫ్రెండ్స్. బా ఏం సూపర్ ఉంది ఇది. పార్వతీ చౌదరి రమేష్ చౌదరి గవర్నమెంట్ హై స్కూల్. ఏంటిది? డొనేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓ ఉచ్ క్లాస్ యువర్ ఆల్ ఉచ్ క్లాస్? 9th క్లాస్. అక్కడ ఒక 9th క్లాస్ ఉన్నారు, ఇక్కడ ఒక 9th క్లాసా? ఏ సెక్షన్? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 2 సెక్షన్సా? యు ఆర్ లుకింగ్ సో. ఏంటి మీరు అంతా బ్రైట్గా కనిపిస్తున్నారు, అక్కడేమో డల్గా ఉన్నారు. వీళ్ళకి ఎనర్జీ బాగుందా? వీళ్ళకి యాపిల్. వాట్ ఈస్ మెంట్ బై యాపిల్? తినే యాపిలా? చెప్పమ్మా. My name is Sushma. I'm studying 9th class. Today I'm going to tell about apple. Apple is red in color. Apple is in round shape. Apples gives vitamins to our health. That's all. Okay. No, one more apple is there. Green apple. No, another apple name. It is a computers. iPhone. Good. What is your name? Sushma. You are in 9th class. Good. All the best. Yes. ఇలా ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డెవలప్ ద అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇంగ్లీష్ అనేది వేస్ట్, ఇంగ్లీష్ అనేది. కానీ ఇంగ్లీష్ కావాలి మనకు. ఇంగ్లీష్ లేకపోతే మనకు నాలెడ్జ్ మనం వేరే వాళ్ళకి చెప్పలేం కదా. ఇంగ్లీష్ లేకపోతే మనకు నాలెడ్జ్ ఉందనుకో, 2 + 2 = 4, 2 + 2 = 4 అంటాం. కానీ నువ్వు మెడిసిన్కి, ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి ఆ తెలుగు మనకు అవసరపడదు. గుర్తుపెట్టుకోండి. మనం ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, IPS అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా ఏం కావాలి? ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. అవునా కదా? అబద్ధం కాదు కదా అది. నువ్వు తెలుగు ఒక్కటి ఉన్నప్పుడు నీకు సరిపోదు కదా, ఇంగ్లీష్ ఉంటేనే కదా. ఇంగ్లీషు ఇక్కడ కావాలి అని ఎవరైతే ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మన దగ్గర, మన ప్రభుత్వంలో ఎవరు ఫైట్ చేస్తున్నారు? ఇంగ్లీష్ కావాలని ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? సీఎం. అంటే ఇంగ్లీష్ పెట్టడం మంచిదా కాదా? ఓకేనా? అవసరం కదా. అందుకని నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. కానీ మా మనవడు ఇంగ్లీషు చిన్నప్పుడు చదువుతున్నాడు. హీ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ దాన్ మీ, బికాస్ ఈ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈ స్పీకింగ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఆల్ ఈ స్పీకింగ్. బట్ టుడే యు ఆర్ అనేబుల్ టు స్పీక్ హిందీ వెల్, యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఓన్లీ తెలుగు. అవునా? బికాజ్ ఆఫ్ తెలుగు. ఓకే, దట్ ఇస్ ఏ మదర్ టంగ్, ఒప్పుకుంటాం. కానీ దానివల్ల మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల మీకు ఆదాయం ఏదైనా మీకు ఉద్యోగాలు రావు కదా. తెలుగు ఉండటం వల్ల వస్తాయా ఉద్యోగాలు? అవునా? మీరు సంపాదించడానికి అవకాశం లేదు కదా. ప్రతిదీ ఇంగ్లీష్లో కావాల్సిందే కదా. ఒక లెటర్ రాయాలంటే చీఫ్ మినిస్టర్కి, ఒక ఏదైనా కోర్టులో రాయాలంటే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే, ఇంకేదైనా ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టాలంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. అండర్స్టూడ్? అందుకని యూ హ్యావ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్? గుడ్, థ్యాంక్ యూ. See, you have to raise the questions and ask him the questions and generate the answers, and you become energetic. What is the difference between energy and power? Anybody? Energy and power? Energy and power. తెలుగులో ఎనర్జీనే ఉంటారు, పవర్నే ఉంటారు. పవర్ని ఎనర్జీ అండ్ పవర్ డిఫరెన్స్ తెలియదు కదా. అడగండి, అడిగి లాగి ఒకటి వేయాలి. అర్థమైందా? నోట్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్లన్నీ మీ మైండ్లో క్వశ్చన్స్ అన్నీ జనరేట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మీరు ఏదో సైలెంట్ ఉండొద్దు. ఇది మన స్కూలు, మన బడి. మనం శక్తివంతం అవ్వాలంటే మనం క్వశ్చన్స్ జనరేట్ చేసుకోవాలి. పుస్తకంలో ఉన్నది కాదు, బట్టి కొట్టడం కాదు. బట్టి కొడితే మనకేమీ రాదు. అర్థమైందా? దానికి ఎందుకు లోతుకెళ్ళాలి? అప్పుడే మనకు శక్తి వస్తుంది. మన శక్తి ఉంటేనే దాన్ని పవర్గా ఉపయోగించగలుగుతాం. ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? కరెంట్. అవునా? ఆ కరెంట్ ఎక్కడి నుండి వచ్చింది? మాయ కాదు కదా. అది తెలుసుకోవాలి.
ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఈ బిల్డింగ్ ఎలా కట్టారు, ఈ స్ట్రక్చర్ ఎలా కట్టారు, ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ఈ ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుంది, ఈ బోర్డు రాయడానికి చాక్పీస్తో కాకుండా ఇంక వేరే దానిలో రాయితే ఎలా వస్తుంది, పెన్తో ఎలా వస్తుంది, ఆల్ డిఫరెన్సెస్. ఇలా పిచ్చి పిచ్చి డౌట్స్ రావాలి, ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మీరు. ప్రతిదీ పెన్నుతో రాస్తే ఒక తేడా ఉంటుంది, పెన్సిల్తో రాస్తే తేడా ఉంటుంది. ఎందుకు? పెన్సిల్ ఎవరు కనిపెట్టారు, పెన్ను ఎవరు కనిపెట్టారు, పెన్సిల్ని ఎలా తయారు చేయగలుగుతారు, పెన్నుని ఎలా తయారు చేయగలుగుతారు, పుస్తకాన్ని ఎలా తయారు చేశారు, పేపర్ని ఎలా తయారు చేశారు, టేబుల్ని ఎలా తయారు చేశారు. ప్లాస్టిక్ అంటే ఏంటి? ఈరోజు ప్లాస్టిక్ అంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అంతకుముందు ఉండేదా ప్లాస్టిక్? లేదు కదా. మరి ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది, ఎందుకు వచ్చింది? దీనివల్ల ఎన్ని మంచి జరుగుతున్నాయి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అది ఇలాంటి డౌట్స్ అన్నీ రావాలి. అర్థమైందా? దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డౌట్స్ క్లియర్ చేసుకొని యూ బికమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్స్. పవర్ఫుల్ అవ్వాలి, శక్తివంతులకు బతకండి. రైటా? ఆల్ ద బెస్ట్. క్లాప్స్. ఈరోజు